ముందు ఎలక్షన్ 2024 ముందు ఎలక్షన్లో అయితే ఏదో కొన్ని వర్గాలకే పవన్ కళ్యాణ్ గారు అని ఒక ఆలోచన ఉండేది అందరిలో. పార్టీ మీద కూడా దృష్టి పెట్టండి అని అడిగితే మనోహర్ గారు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవడం, దుర్గేష్ గారి వరకు వస్తే ఎక్కడో అక్కడ కొంత బాధ అనిపిస్తుంది. అయినా కానీ మనం చేయలేకపోతున్నాం, అధినేత మనకి ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నారు. కొంచెం బాగుంది. పార్టీ క్యాడర్లో అయితే అది చాలా ఎక్కువ ఉంది, ప్రజల్లో బాగుంది లేదంటలా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఫస్ట్ నుంచి ఒకటే చెప్పారు, బాగుంటే జనాలు బాగుంటారు, కొంతమందికి మంచి ఇంకా చాలా బలంగా పనిచేసినటువంటి మీ లీడర్స్తో మీ నియోజకవర్గం ఒకటి మీరు ఒకటి, అంటే మీకు సీట్ రానప్పుడు బాధపడ్డారు సార్? అందులో అనుమానం అయితే లేదు. కానీ అందరికీ కొంతమందికి ఎమ్మెల్సీలు వచ్చినాయి, కొంతమందికి నామినేటెడ్ పోస్టులు వచ్చినాయి, అంతేగాని ఎటువంటి అసంతృప్తి అయితే ఏమీ లేదు. తెలుగుదేశం నాయకుడో లేకపోతే ఏదో అన్యాయం జరుగుతుంటుంది. జన సైనికులు పార్టీ చేసిన కృషి తగ్గ స్థాయిలో అక్కడ పదవులు రావట్లే. ఇంచుమించు తెలుగుదేశంతో సరిసమానంగా ఓ 50-50 60-40 ప్రతి ఆ స్థాయిలో పర్సంటేజ్లో పదవులు రావట్లేదు. అంటే న్యాయం జరగట్లా, ఆ స్థాయిలో అయితే న్యాయం జరగట్లా వాస్తవం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన చీర్ల జగ్గిరెడ్డి గారి పరిస్థితి ఏంటి సార్? అంటే మీ ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే జనసేన తెలుగుదేశం పార్టీ అన్నదమ్ములు అనేది పక్కనట్టే. వైఎస్ఆర్సీపీని కూడా ఇంక్లూడ్ చేసుకుంటారా రేపు వస్తే కనుక నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు? వాస్తవం చెప్పాలంటే కొత్తపేట నియోజకవర్గంలో